యెహెజ్కేలు మొదటి అధ్యాయం అన్నది యెహెజ్కేలును దేవుడు ఏర్పాటు చేసుకోవడం ప్రవక్తగా. యాజకుడు కావాల్సినటువంటి యెహెజ్కేలు ప్రవక్త అయ్యాడు. యాజకుడికి ఎంత కష్టం ఉండదు మందిరంలో పనిచేయడం అన్నది, హుందాగా ఉంటుంది. కానీ ప్రవక్త చాలా కష్టపడ్డాడు, చాలా కష్టాలు అనుభవించాడు. తర్వాత మనం చూస్తే దేవుని సేవ అన్నది కష్టంతో కూడుకున్నది. మన జీవితాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది దేవుని సేవ అంటే. ఎందుకు అంటే ఆయన అందరికీ ప్రత్యక్షంగాడు, ఆయన అందరినీ ఏర్పాటు చేసుకోడు, అందరినీ తన సేవకు పిలవడు. ఆయన ఎవడు యోగ్యుడో వాడిని పిలుస్తాడు. ఆయన మనల్ని పిలిచాడు అంటే లోబడాలి, అంతే. ఆయన మనల్ని వాడుకుంటున్నాడు అంటే లోబడాలి. ఈరోజు పిలవని వాళ్ళంతా సేవకు వచ్చారు, పిలిచిన వాళ్ళంతా బయటికి వెళ్తున్నారు. పిలవని వాళ్ళంతా వచ్చేసారు, అందుకని క్రైస్తవం భ్రష్టుపట్టింది. పిలిచిన వాళ్ళంతా తప్పుకుంటున్నారు, సాకులు చెప్తున్నారు, అది లేదు ఇది లేదని, అందుకని సేవ భ్రష్టుపట్టింది. మొదటి అధ్యాయంలో యెహెజ్కేలును దేవుడు ఎలా పిలిచాడు సేవకి, ఆ దర్శనం ఎలాగుంది, ఆ దర్శనం నుండి మనం ఏమి నేర్చుకున్నాం, ఆ దర్శనంలో కనిపించినటువంటి ఆ మానవ స్వరూపం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని యోహాను గారు దాన్ని ముగించాడు. అంటే పరలోక సైన్య సమూహం సాగిలపడేటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో మనకు అర్థం కావాలి అన్నదానికి మొదటి భాగం అయితే. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం చివరిలో యెహెజ్కేలు సాగిలపడ్డాడు ఆ దర్శనానికి కదా. 2వ అధ్యాయం మొదటి వచనం ఎలా ప్రారంభమవుతుందంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటనే. అలా సాగిలపడి ఉన్నటువంటి యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని అంటున్నాడు. దీన్ని కొంతమంది దైవజనులు ఎలా వ్యంగ్యంగా మాట్లాడారు అంటే దేవుని వాక్యాన్ని కాదు, దీన్ని ఆధారం చేసుకొని. ఈరోజు చాలామంది వచ్చారు, ఏం చేస్తున్నారు అంటే టచ్ అని పడగొడుతున్నారు. ఇలా టచ్ అనగానే ఏమవుతుంది, పడగొడుతున్నారు. అయితే కొంతమంది దైవజనులు ఏమన్నారు అంటే దేవుడు పడగొట్టేవాడు కాదు, పడిపోయిన వాళ్ళని నిలవబెట్టేవాడు అని. అదే కదా ఇక్కడ ఉన్నది. నీవు చక్కగా నిలవబడుము. తర్వాత మనం అధ్యాయాల్లో చూస్తే ఆత్మ వచ్చి యెహెజ్కేలును పదే పదే లేపి నిలవబెట్టడం మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో దానియేలు కూడా లేపి నిలవబెట్టడం మనం చూస్తాం. దేవుడు పడగొట్టడు, దేవుడు నిలవబెడతాడు. ఈరోజు టచ్ అని పడగొడుతున్నారు, అంత డ్రామా. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. దేవుడు మాట్లాడుతుంటే ఆత్మ ఆయనలోనికి వచ్చి ఏం చేసిందంట, నిలవబెట్టింది. ఈరోజు ఆత్మ వస్తే ఏం చేస్తున్నారు, పడిపోతున్నారు. ఏ ఆత్మ ఇది? పాత నిబంధన అంతట్లో మీరు చూడండి, కొత్త నిబంధన అంతట్లో చూడండి, దేవుని ఆత్మ వచ్చినప్పుడు నిలవబడ్డారు తప్ప పడిపోలే. కానీ ఈరోజు ఏమవుతున్నారు, పడిపోతున్నారు. ఏ ఆత్మ ఇది? యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు, ఆ వ్యక్తి నురగ్గార్చుకుంటూ ఉంటాడు, అగ్నిలోను నీళ్ళలోను పడిపోతూ ఉంటాడు. అప్పుడు యేసుప్రభు రాగానే ఆ దయ్యం వాడిని విలవిల్లాడించి కింద పడేసింది. కింద పడేసింది ఏ ఆత్మ? దురాత్మ, దయ్యపాత్మ. పడిపోయిన వాడిని నిలవబెట్టేది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఇప్పుడు చెప్పండి, బెల్లంపల్లిలో ఉండే ఆత్మ ఏంటి? బెల్లం ఆత్మ కదా. అది దురాత్మ కాదు, దేవుని ఆత్మ సంబంధం లేదు, అది బెల్లం ఆత్మ. ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఎక్కడ పంపిస్తున్నాడు? అడ్రస్ చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొద్దకు అనటంలే, నా మీద తిరుగుబాటు చేసినటువంటి జనుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను. చూసారా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు అంటే టెల్ అబీబ్, తేల్ అబీబు అని తెలుగులోను, ఇంగ్లీష్లో అయితే టెల్ అబీబ్. ఆ కేబారు నదికి యూఫ్రటీస్ నదికి మధ్య ఉన్నటువంటి ఆ భూభాగాన్ని ఏమంటారు అంటే టెల్ అబీబు, తేల్ అబీబు. ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఈ పేరు 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి, 3వ అధ్యాయం 15వ వచనంలో తేలాబీబు, కేబారు నదికి యూఫ్రటీస్కి మధ్యలో ఉన్నటువంటి భూమిని టెల్ అబీబు, తేలాబీబు అని పిలుస్తారు. అక్కడ పరిచయం చేస్తున్నాడు ఈయన.
యెహెజ్కేలు పరిచర్య చేసినటువంటి ప్రాంతం అది. అక్కడ ఎవరున్నారు అంటే దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. వాళ్ళ పితరుల దగ్గర నుంచి ఇప్పటిదాకా వాళ్ళ పని ఏంటంటే తిరుగుబాటు చేయడమే, అంతే. మనల్ని ఎవరైతే పొగుడతారో, మనల్ని ఎవరైతే ఆతిథ్యం ఇచ్చి ఆదరిస్తారో, మనకి ఎక్కడైతే మేలు క్షేమం కనిపిస్తుందో అక్కడికి వెళ్తాం పరిచర్య కదా. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళం. కానీ దేవుడు తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గర పంపించాడు సువార్తని. ఈరోజు పరిచర్య ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ ఉంటుంది పరిచర్య. 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. ఏంటంట, వారికి సిగ్గనే తెలియదంట, వారికి సిగ్గని తెలియదంట, వాళ్ళు కఠిన హృదయాలంట, వాళ్ళ దగ్గర పంపిస్తున్నాడంట. ఎంత కానుకిస్తారా వీళ్ళు? కానుకిస్తారు ఎంతకి? కానుక ఇవ్వడం దేవుడు ఎరుగు, అసలు వింటే కదా. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయాలు, కనీసం నీళ్లు కూడా ఇవ్వరంట. కానుక సంగతి దేవుడు ఎరుగు. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు, చెబితే వినరు. కొన్నిసార్లు మనం సువార్త చెప్పేటప్పుడు కొంతమంది చూస్తారు, ఏంటో మీకు ఏం పని లేదా, మీరు బతకలేక ఇలా వచ్చారనేటికి అసహ్యంగా చూస్తారనమాట. ఆ చూపు చూసి 5 నిమిషాలు కూడా నిలవలేము అక్కడ, చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అలా అందరూ ఉండరు, ఎవడో ఒకడు ఉంటాడు అంతే. కానీ యెహెజ్కేలు ఎదురుగా ఉన్న వాళ్ళంతా ఇదే బ్యాచ్. ఒక్కడు కూడా యెహెజ్కేల్ని దయగా ప్రేమగా చూసేవాళ్ళు లేడు. అందరూ అసహ్యంగా, ఏం బ్రతుకరనేది అనేటట్టుగా చూసిన వాళ్ళే. అది వర్ణన ఇక్కడ. యెహెజ్కేలు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ దగ్గర పంపిస్తున్నా కాబట్టి ఎర్ర తివాచీలు, పట్టు శాలువాలు, పూలు చల్లించుకోవడం, కూల్ డ్రింకులు, మజ్జిగలు, బిర్యానీలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏమి ఉండవు. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, వాళ్ళ దగ్గర పంపిస్తున్నాను. ఎంత అద్భుతమైన పరిచర్య ఇది. వారి యొద్దకు నేను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను. ఈ పదం అర్థమవుతుందా? ఒక్కడు వినల యెహెజ్కేలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని. యెహెజ్కేలు ఎంత మొత్తుకున్నా ఒక్కడు విన్నవాళ్ళు లేడు. వారు వినినను వినకపోయినను. ప్రభు ఎవ్వరు వింటం లేదని నువ్వు అనుకో, ముందే చెప్తున్నా. వాళ్ళు విన్నా వినకపోయినా నీవు చెప్పేది నువ్వు చెప్పాల్సిందే. ఎందుకని? నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి నేను చెప్పమన్నవి చెప్పాలి. ప్రభు వాళ్ళు వింటం లేదు, వినకపోతే గోడలకు చెప్పు, నువ్వు ప్రకటించంతే. వాళ్ళు వింటున్నారా వినట్లేదా అనవసరం. ఇలా జరిగింది గతంలో పరిచర్య. ఈరోజు హోటల్లో ఉంటాడు అయ్యగారు, అక్కడి నుంచి వస్తారు. అయ్యగారు బయలుదేరదామంటే ఎంతమంది వచ్చారు అనగానే చెప్పాలి 5000. 5000 అంటే 5000 మంది తక్కువ అనమాట. 10,000 మంది 20,000 మంది ఉంటే వస్తాడు. 5,000 మంది ఉన్నప్పుడు వచ్చాడు అనుకో, చిన్న స్పీకర్ అవుతాడు, చిన్న ప్రసంగికుడు అవుతాడు. ఇక 5 మంది అయితే ఒక ఆయన వచ్చాడు, వైజాగ్ నుంచి వచ్చాడు, ఒక ఆయన పాస్టర్, పెద్ద పాస్టర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు తుంపర పడింది, జల్లు వర్షం పడింది. పెద్ద వర్షం కాదు, తుంపర అలా పడేటప్పటికి అసలు మన వాళ్ళు ఎలాగుంటారు, దేవా వర్షాన్ని అనుగ్రహించిన ఆయన అని ప్రార్థన చేసుకుంటారు కదా. అలా దాన్ని చూడగానే దేవుని స్తోత్రం చెప్పి ఇంట్లో బజ్జీలు వేసుకుంటారు అంతా. ఆ మీటింగ్కి ఎంతమంది వచ్చారా అంటే పట్టు అని 100 మంది కూడా రాలే. అప్పుడు ఈ హోటల్లో ఉన్న ఆయన దగ్గరికి వచ్చి, సార్ బయలుదేరదామా అంటే, వర్షం పడింది కదా ఎంతమంది వచ్చారు? 100 మంది వచ్చారు. సారీ, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, రేపు చూద్దామని అన్నాడు. నాకు ఒకసారిగా గుండె జల్లు ఉంది. ఇదేంటి, అక్కడ ఎంతమంది ఉంటే ఎవరికి కావాలి? దేవుడు చెప్పమన్న దాన్ని చెప్పడానికి ఎదురుగా ఎంతమంది ఉంటే ఎవరికి కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాత్రిపూట ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు? నీకోదేమో. ఎంతమందిని వేసుకొని వచ్చాడు? 2 లారీల నిండా జనాలు వేసుకొచ్చాడా? లే, ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడే వస్తే ఇప్పుడు నాకు మూడ్ లేదు, రేపు మాట్లాడుకుందాం, రేపు కలుద్దాం అన్నాడు యేసు ప్రభు అనలే. ఆ వ్యక్తికి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాన్ని ఇంకెప్పుడు చేయలే ఆయన. ఒకడు కొత్తగా జన్మించిదైనా కానీ వాడు దేవుని రాజ్యంలో చూడడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఒక్కడున్నా అలాగే మాట్లాడతాడు,
100 మంది ఉన్నా అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈరోజు మనకేం కావాలంటే ఎదురుగా జనాభా కావాలి, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టాలి. మీరు కల్వరి టెంపుల్ లైవ్ వస్తూ ఉంటుంది చూడండి. కల్వరి టెంపుల్ కానీ ఈ పెద్ద పెద్ద ఈ టెంపుల్స్ ఉన్నాయి చూసారా, ఆ టెంపుల్స్లోంచి ఏదైనా వీడియో వస్తే మీరు చూడండి. ఈయన మాట్లాడిన ప్రతి మాటకి క్లాప్స్ వస్తూ ఉంటాయి, చప్పట్లు కొడుతూ ఉంటారు. అది నిజంగా చప్పట్లు కొట్టింది కాదు, ఎడిటింగ్లో యాడ్ చేసిన సౌండ్ అది. మీరు గమనించండి, ఎంతసేపు మొదట చప్పట్లు కొట్టారో రెండోసారి కూడా అంతేసేపు ఉంటుంది, మూడోసారి కూడా అంతేసేపు ఉంటుంది. అంతే సమయంలో అదే సౌండ్ ఉంటుంది చప్పట్లు. అంటే అర్థం ఏంటంటే, మా అయ్యగారు చెప్పినప్పుడు చప్పట్లు పడకపోతే చిన్న స్పీకర్ అనుకుంటారనే అభద్రతా భావంలో వాళ్ళే చప్పట్లు కొట్టుకొని దాన్ని పదే యాడ్ చేసుకుంటూ ఉంటారు ఆ ఎడిటింగ్లో. ఎంతకు మించిన దౌర్భాగ్యమా! నిజంగా ప్రసంగం చేస్తే చప్పట్లు పడవు. యేసుప్రభు ప్రసంగం చేశాడు, నేను తండ్రి ఏకమై ఉన్నామని. వెంటనే యూదులు చప్పట్లు కొట్టలే, రాళ్ళు ఎత్తుకున్నారు. యేసుప్రభు ఎక్కడ ప్రసంగం ఎత్తుకున్నా చప్పట్లు పూలదండలు లేవు. ఏం తీసుకున్నారు? రాళ్ళు తీసుకున్నారు. నిజంగా ప్రసంగం చేస్తే ఎదురుగా ఉన్న వ్యక్తుల గుండెల్లో బల్లెం దిగబడుతుంది. ఎందుకంటే మనంతా పాపులమే, చెడిపోయిన వాళ్ళమే. మనల్ని బుజ్జగించినట్టు, మనల్ని కవ్వించినట్టు, నవ్వించినట్టు ప్రసంగం ఉండదు. ఆ ప్రసంగం చేసే వాళ్ళు ఎవరు? ఎందుకనగా జనులు దురద చెవులు గలవారై హితబోధన సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమును నమ్మక కల్పనాకథల్ని నమ్మేటువంటి కాలం వస్తుంది అని చెప్పాడు పౌలు తిమోతితో. ఈరోజు అదే కదా జరుగుతున్నది. అన్ని కాకమ్మ కథలు, అన్ని సాక్ష్యాలు, వాక్యానికి సమయం లేకుండా పోయింది. వాక్యం చెప్పేవాళ్ళు లేరు, వాక్యం చెప్పరు, అన్ని కథలు చెప్తున్నారు. ఎందుకని? వింటారో వినరో. వింటే వింటాడు, వినకపోతే పోతాడు. వారు వినాలని కాదు మనం చెప్తూ ఉన్నది, ఆయన చెప్పమన్నాడని చెప్తున్నాం అంతే. యెహెజ్కేలుతో దేవుడు అన్నాడు, యెహెజ్కేలు వాళ్ళు కఠిన హృదయాలు, సిగ్గుమాలిన వారు, నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. వీళ్ళే కాదు, వీళ్ళ పితరులు కూడా ఇదే చరిత్ర. నీవు ఇప్పుడు పుట్టావు కానీ, ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు కానీ, గత కొన్ని సంవత్సరాల నుంచి ఏగుతున్న వీళ్ళని, ఏదేం తోట నుంచి ఏగుతున్నా కదా, చరిత్ర అంతా ఇదే. ఆ పండు తినొద్దు అంటే ఆ పండే తింటాం అని ప్రారంభించారు. ఇది చరిత్ర. ఐగుప్తు యాత్ర అంతట్లో పదే తిరుగుబాటు, పదే గొడవ, పదే సనగడం గొనగడం కదా. కాబట్టి యెహెజ్కేలు నీకు వయసు తక్కువ, అనుభవం తక్కువ, నేను చెప్తున్నా విను. వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు, వాళ్ళ పితరులు తిరుగుబాటు చేసిన వాళ్ళు, వాళ్ళు సిగ్గులేని వాళ్ళు, వాళ్ళు కఠిన హృదయులు. వాళ్ళు విన్నా వినకపోయినా నీవు చెప్పాల్సింది చెప్పాలి. ఈరోజు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది వినటం లేదు. ఒక ప్రసంగం చేస్తారు, ప్రసంగం చేసి యూట్యూబ్లో పెడతారు. ఆ యూట్యూబ్ కనుక డిస్లైక్స్ వచ్చాయనుకో, డిస్లైక్స్ అంటే ఇలా ఉంటుంది, థమ్స్అప్గా థమ్స్ డౌన్ ఉంటుంది, ఇలా ఒక సింబల్ ఉంటుంది. దాన్ని ఎక్కువ నొక్కారనుకో, ఇది బాగోలేదు ప్రసంగం అని, వచ్చే వారానికి అన్ని థమ్స్అప్ వచ్చేటట్టుగా ప్రసంగం చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? అందరూ ఇది నొక్కుతున్నారు. కాదు, వచ్చేవారు ఇలా నొక్కాలంటే ఏం చేయాలి? 2-3 జోకులు, 2-3 కథలు, 2-3 అవి వేసి మొత్తం మసాలా దట్టించి అందరూ ఇది కొట్టాల. నిజంగా సువార్త చెబితే దీన్ని నొక్కరు, దీన్నే నొక్కుతారు. ఎందుకని? సువార్త బుజ్జగించదు, సువార్త సంతోషపెట్టదు, చాలా చేదుగా ఉంటుంది. కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది అన్నాడు. ఈరోజు కల్పనా కథలు చెప్పి సంపాదించుకునేటువంటి, మనుషులు సంపాదించుకునేటువంటి పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా అంటాడు. సువార్త అంటే మనుషుల దయను సంపాదించడం కాదు, సువార్త అంటే దేవుని దయను సంపాదించడం, దేవుడు చెప్పమన్న దాన్ని చెప్పడం. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుతున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. యెహెజ్కేలు నేను నిన్ను ఎందుకు పంపిస్తున్నాను అంటే,
తమ మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడు అనే సాక్ష్యం కోసం మాత్రం పంపిస్తున్నాను. వాళ్ళు వింటారని కాదు, వాళ్ళు మారతారని కాదు, ప్రవక్త ఉన్నాడు అనే సాక్ష్యం కోసం మాత్రమే. ఎంత ధన్యకరమైన జీవితం కదా యెహెజ్కేలుది. మనుషుల దృష్టిలో ఆయన పనికిరానోడు, మనుషుల దృష్టిలో ఆయన విలువ లేనోడు, అందరికీ అసహ్యం ఆయనంటే, కోపం ఆయనంటే. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రతినిధివి, నా సాక్షివి, నా పేరు నీ ద్వారా బయలుపరచబడుతూ ఉంది. 5వ వచనం, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్యను నివసించుతున్నావు. ఆ ఇశ్రాయేలుని ఎలా పోలుస్తున్నాడు అంటే, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుతున్నావు. బ్రహ్మదండి చెట్లు తెలుసా మీకు? బ్రహ్మజముడు, నాగజముడు తెలుసు కదా. పొరపాటు వాడి దగ్గరికి వెళ్ళం కదా, అన్ని ముళ్ళులే, అన్ని ముళ్ళులే. ఆ కాయలు ఉంటాయి కదా, ఆ కాయల్ని ఎంత ఒలిచినా ఏమి చేసినా ఎక్కడో చోట చిన్నది ఇరుక్కుంటుంది, దాన్ని మనం పీక్కోవాల్సింది, సన్నగా ఉంటుంది కదా. బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుతున్నావు. అదేంటి, వాళ్ళు ఇశ్రాయేలు కాదా? తేలాబీబు ప్రాంతం అంతా బ్రహ్మదండి చెట్లే, ముండ్ల తుప్పలే. ఆ ముండ్ల తుప్ప మధ్య తిరుగుతున్నావు, ఖచ్చితంగా గుచ్చుకుంటాయి, రక్తం కారుతుంది, నొప్పి వస్తుంది, భరించాలి, ఎందుకంటే పరిచర్య అక్కడే ఉంది. తర్వాత తేళ్ల మధ్యను నివసించుతున్నావు. తేలికి తోక చివరే ఉంటుంది, ముళ్ళు ఉంటుంది కదా, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. చెట్లతో పోలిస్తే బ్రహ్మదండి చెట్టుతో పోల్చాడు, ముళ్ళ తుప్పతో పోల్చాడు. ఇక జంతువులతో పోలిస్తే ఆ పురుగులతో, తేలుతో పోల్చాడు. తేలుకు తోక చివర ముళ్ళు ఉంటుంది, తేళ్ల మధ్య నివసించుతున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారికి భయపడకుము. బ్రహ్మదండి చెట్లో తిరుగుతున్నానని, ముళ్ళ తుప్పల్లో తిరుగుతున్నానని, తేళ్ల మధ్య నివసిస్తున్నానని ఆయనను భయపడద్దు, ఆయనను భయపడద్దు. వారి మాటలకు భయపడద్దు, వారు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వారికి భయపడద్దు. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. ఏ మాట తెలియజేయాలి? నేను సెలవిచ్చిన మాటని, నా మాటని నీవు కలపకూడదు, తీసివేయకూడదు. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము. నేను చూచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా ఎద్దుకు చాపబడిను. ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనో దుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. నరపుత్రుడా, నేను నీకు ఇచ్చేదాన్ని భుజించు అని చెప్పగానే ఒక చెయ్యి వచ్చిందంట. ఆ చెయ్యి ఒక పుస్తకాన్ని పట్టుకొని ఉంది. ఆ పుస్తకాన్ని ఇవ్వగానే ఆ పుస్తకాన్ని యెహెజ్కేలు తిన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతానంటాడు ఇర్మియా. ఈ బైబిల్ని తినాలి, ఈ బైబిల్ సారాన్ని మన జీవితంలోనికి ఎక్కించుకోవాలి. ఇందులో ఏముందో సారం మొదట చెప్పాను, నాకు తెలియాలి. బైబిల్ తెలియకుండా దేవుని సేవ చేయడం అన్నది మంచి పని కాదు. యెహెజ్కేలు, నేను నీకు ప్రత్యక్షమయ్యాను, ఇది చాలదు, నేను ఇచ్చేటువంటి గ్రంథాన్ని తిని నేను చెప్పే మాటల ప్రకారం బోధించాలి. ఈ బైబిల్లో ఏముందన్నది ఇప్పటికీ 98% మంది పాస్టర్లకి పూర్తిగా తెలియదు. కొన్ని సెలెక్టివ్ సైట్ రీడింగ్ ఉంటుంది, లేదా ఫేవరెట్ టెక్స్ట్ ఉంటుంది. కొత్త నిబంధనలు కొన్ని సందర్భాలు, పాత నిబంధనలు కొన్ని సందర్భాలు తీసుకొని వాటిని ఒడ్డి వారుస్తుంటారు తప్ప నిజంగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఆ సారాంశం ఏంటి అన్నది తెలియదు. ఏవో కొన్ని మంచి మాటలు తీసుకొని ఆ సమయానికి అలా కానిచ్చేస్తూ ఉంటారు. అందుకని మీరు చూడండి, ఎక్కడైనా ప్రసంగం చేయబడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను గురించి ప్రకటించబడదు. ఏదో ఆ సమయానికి తీసుకుంటారు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా దేవుని రక్షణ కార్యం, విమోచన కార్యం ఏంటి అన్నది తెలియదు చాలామంది పాస్టర్లకి. తింటే కదా, దేవుని వాక్యాన్ని భుజిస్తే కదా, అది ఒంటికి పడితే కదా, ఆ సారాన్ని జీర్ణం చేసుకుని మాట్లాడితే కదా.
యెహెజ్కేలు నువ్వు వెళ్ళి బోధించు, ప్రకటించు అన్న ఆయన. నేనిచ్చే గ్రంథాన్ని భుజించిన తర్వాత ప్రకటించు అంటే నా మాట కాకుండా నీ మాట ఏది ప్రకటించబడకూడదు. నా మాటకు నీ మాట కలపడం కానీ తీసివేయడం కానీ చేయకూడదు. నా మాట యథాతథంగా వారికి వెళ్ళాలి. కాబట్టి నేనిచ్చే గ్రంథాన్ని నీవు భుజించాలి. ఇంతకీ ఆయన ఇచ్చిన గ్రంథంలో ఏముందంట సారాంశం? మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. 3 విషయాలు ఉన్నాయి అందులో. మహావిలాపం, విలాపం అంటే ఏడవడం, గట్టిగా ఏడవడం. మనోదుఃఖం, లోపల కుళ్ళిపోవడం మనోదుఃఖం. రోదనం, కన్నీళ్ళు పెట్టుకుని ఏడవడం అని వ్రాయబడి ఉండను. అంటే యెహెజ్కేలు ప్రసంగం ఏంటంట? ఏడిపించేది, బాధకు గురి చేసేది. సంతోషం లేదా ఇక్కడ? దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి లేవా? మీరు చూడండి, మొత్తం ప్రవక్తల గ్రంథాలన్నీ చూడండి, ఎక్కడ దీవెన, ఆశీర్వాదం ఇవి కనిపించవు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్పాడు నిబంధనలో భాగంగా, నా మాట మీరు వింటే దీవించబడతారు, నా మాట వినకపోతే శపించబడతారు. అది నిబంధన సంబంధమైన షరత్. అది దేవుడి మాట వింటే దీవించబడతావు, దేవుడి మాట వినకపోతే శపించబడతావు. ప్రత్యేకంగా పదే పదే దేవుడు చెప్పాల్సిన అక్కర్లే, మనం కూడా ప్రసంగం చేసుకోవాల్సిన అక్కర్లే. ఈరోజు ప్రసంగాలు మీరు చూస్తే నీవు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే అని మాట్లాడుకుంటున్నావు. కాదు, యెహెజ్కేలు దేవుడు ఇచ్చింది ఏంటంటే మహావిలాపము, మనోదుఃఖము, రోదనం. మరి అంతే కదా. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? యెరూషలేంలో ఉన్నారా? తేలాబీబ్ అనే ప్రాంతంలో ఉన్నారు. అది ఎక్కడుంది? బబులోనులో ఉంది. అక్కడ ఎందుకున్నారు? వీరు కానీ వీరి పితరులు కానీ మానకుండా దేవుడి మీద తిరుగుబాటు చేశారు కాబట్టి చెరలోనికి వెళ్ళారు. చెరలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, చెరలో ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు? యెహెజ్కేలు ఒక్కడే కాదు, ఆ చెరలో ఉన్నదే చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారంట? 13వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సుకు వచ్చినట్లు ప్రవచించే వారితో నీవు ఇలాగూ చెప్పుము. ఎవరంటే వీళ్ళు మనస్సుకు వచ్చినట్లు ప్రవచిస్తారంట. వారి ఇష్టం. ఎవరు ఇంటికి పిలిచి భోజనం పెడితే వాళ్ళ ఇల్లు దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, అంతే. మనస్సుకు వచ్చినట్టు. 3వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనము ఏమీ కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తులకు శ్రమ. వాళ్ళకు దర్శనం రాకపోయినా దర్శనం వచ్చిందని చెప్తారు. చూసింది ఎవడు, అడిగింది ఎవడు, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే అనంటే ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు ప్రశ్నించరు. అమ్మో ఆయన దైవజనుడు, మనం అడగకూడదు, దేవుడు చూసుకుంటాడు, ఇలా గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఇలాంటి వ్యక్తులు వస్తూనే ఉంటారు. ఇశ్రాయేలీలారా, మీ ప్రవక్తలు పాడైన స్థలంలో ఉండు నక్కలతో సాటిగా ఉన్నారు. నక్కలు శవాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా, అలా మీ ప్రవక్తలు ఎలా ఉన్నారంటే ఎవరెవరిని మృగుదామా, ఎవరెవరిని తిందామా అనేటట్టుగా నక్కలా కనిపిస్తున్నారు. 5వ వచనం, యెహోవా దినమున ఇశ్రాయేలీలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లో ఉన్న బీటల దగ్గర నిలవరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనం చూసి అబద్ధపు సోది చూసి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థ దర్శనం కదా, మీరు నమ్మదగని సోదిగాని రైతులు కదా. మీరు చూస్తే 10వ వచనం, సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. సమాధానం లేని సమయంలో సమాధానం చెప్తున్నారు. జనులు మంటి గోడను కడితే వీళ్ళు దాని మీద గచ్చుపూత పూస్తున్నారు. అంటే వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కాబట్టి ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. 11వ వచనం, ఇందువలననే పూయుచున్న వారితో నీవు ఇట్లను, వర్షము ప్రవాహముగా కురియను, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవను. జనులు మంటి గోడ కట్టారు, మీరు గచ్చుపోతూ పోసారు. అయితే నేను వర్షాన్ని పంపిస్తా, మహావర్షాన్ని, వడగండ్ల వర్షాన్ని. ఏమవుతుంది? గోడ కూలిపోతుంది, దాని కింద మీరు కూడా కూలిపోతారు. ఇందుకు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ తేలాబీబ్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలు ఏమని నమ్ముతున్నారు అంటే, ఆ యూదులు ఏమని నమ్ముతున్నారు అంటే, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం
12వ వచనం నుంచి, నేను ఆ మాటలను బట్టి యోధారాజైన సిద్కియాతో ఇట్లంటేనే, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకుని అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రతుకుదురు. అక్కడ యెహెజ్కేలు ప్రవక్తతనం చేస్తుంటే, ఇక్కడ యెరూషలేములో ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ఏమని, మీరు బబులోను రాజుకి దాసులవ్వండి, బబులోను రాజును సేవించండి, లేకపోతే నాశనం అవుతారని. ఇక్కడ ఇర్మియా మీద ఏం చేశారు వీళ్ళు? కేసు పెట్టారు, తప్పుడు కేసు. ఏమని, వీడు బబులోను రాజుకి అమ్ముడు పోయాడు కాబట్టి మన సైన్యాన్ని బలహీనపరుస్తున్నాడు అని ఇక్కడ ఎన్నో చెరసాల్లో వేశారు. అక్కడ యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉంటే చెరలో ఆయన మాట వినలే. బబులోను రాజులకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. కావున మీరు బబులోను రాజులకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తులు అబద్ధమే ప్రకటించుతున్నారు. ఇక్కడ యెరూషలేములో కొంతమంది ప్రవక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మనం బబులోను రాజుకి దాసులం కాము అని ఇక్కడ ప్రవచనం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహెజ్కేలు ఉన్న దగ్గర వాళ్ళు కూడా సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పి జనులు కడుతున్నటువంటి మంటి గోడకు గచ్చుపోతు పూస్తున్నారు. కావున మీరు బబులోను రాజులకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తులు అబద్ధమే ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలను అంగీకరించవద్దు, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని తోలివేయనట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించున్నట్లు వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుతున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పితనే. యెహోవా సెలవిస్తున్నదేమనగా, యెహోవా మందిరపు ఉపకరణమును ఇప్పుడే శీఘ్రముగా బబులోనులో నుండి మరలా తేబడనని ప్రవచించు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి. ఇక నిలబడి యెరూషలేములో మొదట బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోయాడే ఉపకరణాలని, 10,000 మందిని ఉపకరణాలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా, అవి శీఘ్రముగా తీసుకుని రాబడతాయి, దేవుడు తీసుకొని వస్తున్నాడు అని చెప్తున్నారంటే యెరూషలేములో. వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు? సమాధానం లేని సమయంలో సమాధానం అంటే మనం వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఉండం అని చెప్తున్నారు. వాస్తవానికి నిజం ఏంటంటే 597లో తీసుకుని వెళ్ళాడు 10,000 మందిని, 586లో మరలా పూర్తిగా నాశనం చేస్తాడు. ఇది ప్రవచనం. ఇటు ఇర్మియా కానీ అటు యెహెజ్కేలు కానీ ఇద్దరు. అక్కడ యెహెజ్కేలు ఏం చెప్తున్నాడు? ఇంకా నాశనం అవుతారు. ఇప్పుడు 10,000 మందే వచ్చాం, మొత్తం దేశం అంతా వచ్చేస్తుంది ఇక్కడికి. 70 ఏళ్ళు చెరకు వస్తారు. ఇక్కడ దేశం అక్కడ నక్కలకు నివాస స్థలం అవుతుంది, దేశం ఎడారి అవుతుంది, దేశం అరణ్యం అయిపోతుంది. ఇప్పటికైనా మారండి అని అక్కడ ఆయన ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ఈయన జీవితాలు మార్చుకోండి, బబులోను రాజు నెబుకద్నెజరుతో యుద్ధం వద్దు, దాసులు అవ్వండి అని చెప్తున్నాడు. అయితే వీళ్ళకి పోటీగా ఏం చెప్తున్నారంటే, కాదు మనం నాశనం కావు, అక్కడికి వెళ్ళిన వస్తువులు మరలా వస్తాయి, శీఘ్రంగా వస్తాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు శీఘ్రంగా వస్తారని ఇక్కడ వాళ్ళేంటి, మనం తొందరగా వెళ్ళిపోయేటప్పుడు తీసుకుని వచ్చిన బంగారాభరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోతాం, ఇదిగో దేవుడు విడుదల అని చెప్తున్నారు అక్కడ. వాస్తవానికి ఉపద్రవం అయిపోలేదు, ఉపద్రవం రాబోతుందని ఇర్మియా కానీ యెహెజ్కేలు ప్రకటన. ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూస్తే మనకేమర్థమవుతుంది? మనకు బిల్డింగ్ ఇస్తాడు, మనకు పెళ్ళిళ్ళు చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఈ విషయం అర్థమవుతుందా? ఆయన సిలువను చూసినప్పుడు మనం ఎంత చెడిపోయామో, ఎంత పాపాత్ములమో అది కదా అర్థం కావాల్సింది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూసినప్పుడు మనం ఎంత చెడిపోయాం, ఎంత పాపాత్ములు అన్నదిగా మనకు అర్థం కావాల్సిందే. ఈరోజు యేసు ప్రభు సిలువను పక్కన పెట్టేసి దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, విడుదల, విమోచన ఏంటంటో మాట్లాడుతున్నారు. ఎవరికి జరిగింది లేదు. మరలా చూడండి 18వ వచనం, వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యెహోవా మందిరములోను యోధారాజు మందిరములోను యెరూషలేములోను శేషించి ఉండు ఉపకరణములు బబులోనుకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకు అధిపతికి యెహోవాను బతిమాలుకొనుట మేలు. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను యోధా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనుకు చెరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు సముద్రమును గూర్చియు గడమంచెలను గూర్చియు ఈ పట్టణంలో మిగిలిన ఉపకరణముల గూర్చియు సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా మందిరములోను యోధారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇశ్రాయేలు దేవుణ్ణు సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగునని సెలవిచ్చుచున్నాడు, అవి బబులోనునకు తేబడును,
నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలంలో వాటిని మరలా ఉంచు కాలం వరకు అవి అక్కడ ఉండవలెను, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా ఏం ప్రవచిస్తున్నాడు అంటే మిగిలినటువంటి వస్తువులు కూడా బబులోనుకు వెళ్ళిపోతాయని ఇర్మియా ప్రవచిస్తూ ఉంటే, మిగిలిన వాళ్ళు ఏం ప్రవచిస్తున్నారు? లేదు వెళ్ళినవి కూడా తిరిగి వస్తాయి. ఇప్పుడు జనులు దేని నమ్మాలి? ఇర్మియా ఒక్కడే, అటువైపు చాలామంది, అక్కడ యెహెజ్కేలు ఒక్కడే, ఎదురుగా చాలామంది. ఒక్కడి మాట విందామా, అనేకుల మాట విందామా? ఈ ఒక్కడి మాట చాలా కఠినంగా ఉంది, ఈ అనేకుల మాట చాలా తీయగా ఉంది. ఎవరి మాట వినాలి? ఈరోజు కూడా పరిస్థితి అదే. ఇర్మియా పరిస్థితి ఏంటంటే కనీసం సైకిల్ కూడా లేదు ఆయనకి. ఇర్మియా పరిస్థితి ఏంటంటే సైకిల్ కూడా లేదు ఆయనకి, బట్టలు సరిగ్గా లేవు ఆయనకి, ఆస్తిపరుడేం కాదు. మిగిలిన వాళ్ళు సమాధానం లేని సమయంలో సమాధానం చెప్పి ఎంత తినాలో అంత తినేశారు, ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు. అందరికీ బెంచకారులే. కాలినడకన వచ్చి ఎవడైనా వాక్యం చెప్తే మనం వింటామా? అసలు వినం, చిన్న చూపు కదా. ఎలా రావాలి? బెంజ్ కారులో వచ్చి వేదిక మీద నిలబడి ఉదయం టిఫిన్ అరక్క అన్నా సరే ఆమేన్ స్తోత్రం, లేకపోతే మామూలు తేప, జీడిపప్పు అరక్క వచ్చినటువంటి తేప అది కదా. ఈరోజు పరిస్థితి అదే. ఎక్కువ మంది ఏం ప్రవచిస్తున్నారంటే బబులోనుకు వెళ్ళినటువంటి ఉపకరణాలు తీసుకొని రాబడతాయి, నువ్వు కోల్పోయినంత దేవుడు నీకు ఇస్తాడు. ఇదే ప్రకటన. మనం కోల్పోయిందంతా దేవుడు మనకి ఇస్తాడంట. అదే సారాయి కొట్టు దగ్గర అంతా తాకట్టు పెట్టాం కదా, అవన్నీ దేవుడు తీసుకొస్తాడు, మరలా తెస్తాడంటావా? ఎక్కడ కోల్పోయాం మనం ఇంతకీ? పేకాట దగ్గర, సారాయి కొట్టు దగ్గర, ఈ వ్యభిచార గృహాల దగ్గర, అక్కడే కదా కోల్పోయింది. తాగి అవయవాలు పోయి హాస్పిటల్లోనూ అక్కడ కోల్పోయాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కోల్పోయిందంతా మరలా తీసుకొస్తాడంట. ఏం ప్రకటన ఇది? అపోస్తులు ఇలా ప్రకటించలేదే. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల్ని ప్రపంచానికి పంపిస్తే ఏమన్నాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అంటే మీ పాపాల కోసం దేవాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే రక్షణ, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నరక శిక్ష అని ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇది సువార్త అంటే. ఇందులో ఎక్కడుంది మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు? ఇంత గొప్ప సువార్తను మనం అంగీకరిస్తే మనకు రక్షణ వస్తే మిగిలినవన్నీ నీడలాగా మనల్ని వెంబడిస్తాయి. ఇంత గొప్ప సువార్తను అంగీకరించి ఇంత గొప్ప రక్షణ మనం పొందుకున్నప్పుడు మిగిలినవి నీడలాగా వెంబడిస్తాయి. కానీ ఈరోజు రక్షణను గాలికి వదిలిపెట్టేసి నీడ కోసం వెంపర్లాడుతున్నారు, దొరకదు. సూర్యుడి వైపు మనం వెళ్తే నీడ మన వెనకాల వస్తుంది, నీడను చూస్తూ వెళ్తే నీడ ఎప్పటికీ దొరకదు. మొదట రక్షణ, మనకు రక్షణ వస్తే మిగతావన్నీ నీడలాగా వెంబడిస్తాయి. మాకు రక్షణ వద్దు కానీ మాకు మేలు క్షేమాలు కావాలి ఇటువైపు తిరిగితే అవి ఎప్పటికీ దొరకవు. మనం అలా వెళ్ళి నరకంలో పడాలి ఒకనొక రోజు. ఇర్మియాకు పోటీగా ఉన్నటువంటి ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు బబులోనుకు వెళ్ళినటువంటి వస్తువులు వెనక్కి వస్తాయని చెప్తున్నారు. ఇర్మియా ఒక్కడే కాదు, మిగిలినవి కూడా బబులోనుకు వెళ్తాయి. అందుకు శత్రువయ్యాడు ఇర్మియా. ఇదేంటి? ఇర్మియా యెరూషలేము క్షేమాన్ని కాకుండా యెరూషలేము నాశనాన్ని కోరుకుంటున్నాడు ఏంటి? నిజంగా ఇర్మియా ప్రవక్త అయితే బబులోనుకు వెళ్ళి తిరిగి రావాలని ప్రార్థన చేయాలి, కానీ ఇక్కడున్నవి కూడా వెళ్తాయని చెప్తాడంటే ఏదో కుమ్మక్క జరిగింది ఇక్కడ. నెబుకద్నెజరుని దేవుడు ఓడిస్తాడని చెప్పకుండా నెబుకద్నెజరుకు సాగిలపడండి అని చెప్తున్నాడంటే అమ్ముడు పోయాడు నెబుకద్నెజరుకి ఇర్మియా. అరెస్ట్ చేశారు, చెరసాలలో వేశారు, బావిలో వేశారు, భోజనం పెట్టలే, చిత్రహింసలు పెట్టారు. ఈరోజు కూడా వాక్యం చెబితే, నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తే క్రైస్తవ్యానికి శత్రువులు అవుతున్నాం. ఎవరి శత్రువులమే? బయట వాళ్ళు కాదు, క్రైస్తవ్యానికి. కారణం ఏంటంటే అనేకులు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గం ఏంటంటే ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. పాపాన్ని గురించి మాట్లాడితే పాపం చేసేవాళ్ళు బాధపడతారంట. మరి పాపుల కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు సంతోషిస్తాడా? పాపాన్ని గురించి మాట్లాడతానంట, పాపం చేసేవాళ్ళు బాధపడతారంట. ఇది ఎక్కడ సంప్రదాయం?
కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రోజు యెహెజ్కేలుకి ఎదురైన పరిస్థితి ఈరోజు మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఒక్కటే. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. మనోదుఃఖం, వేదన, రోదన. మరంతే, పాపం చేస్తే ఇవే మనం ఆశించాలి. సరే, ఇప్పుడు మనం మరొకసారి ఆలోచిద్దాం దీన్ని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ మహావిలాపము, మనోదుఃఖము, రోదనం రాయబడింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. వేదన పడి, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగింది, నాతో కూడా ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఎంత దుఃఖం వచ్చింది ఆయనకి? మరణమగునంతగా దుఃఖం. ఆయన వేదన పడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువుల వలె నేలను పడిందంట. అంతగా వేదన పడ్డాడు ఆయన. ఎందుకని అంటే ఈ ప్రపంచం అంతటి మీదకి పంపబడుతున్నటువంటి ఉగ్రత కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే అనుభవించాడు. యెహెజ్కేలు ప్రవచించాడు, మహారోదన్ని, మనోదుఃఖాన్ని, విలాపాన్ని ప్రవచించాడు, ప్రకటించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహావిలాపాన్ని, మనోదుఃఖాన్ని, రోదనని త్రాగివేశాడు మనందరి పక్షాన. లేకపోతే మనం యుగయుగాలు నరకంలో కాలవలసిన వారమే, యుగయుగాలు నరకంలో శిక్షను అనుభవించాల్సినటువంటి వ్యక్తులమే. ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తం మొత్తం త్రాగివేశాడు. తర్వాత 5వ వచనంలో, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పుల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అంటే యెహెజ్కేలు పరిచర్య అంతట్లో ముళ్ళు గుచ్చుకోవడమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే సిగ్గుమాలినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే కఠిన హృదయాలు ఉన్నారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళ కోసం తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, ప్రక్కలో బల్లెంపోటు పడిపించుకున్నాడు. కానీ యెహెజ్కేలు బ్రహ్మదండి చెట్లు లాంటి, ముళ్ళ తుప్పలు లాంటి, తేలు ముళ్ళు లాంటి మనుషుల మధ్య నివసించాడు, మనుషుల మధ్య పరిచర్య చేశాడు. కానీ యేసు ప్రభు అక్షరార్థంగా మేకులు కొట్టించుకున్నాడు, అక్షరార్థంగా ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, అక్షరార్థంగా గుండెల్లో బల్లెం పోటు, కొరడా దెబ్బలు. రోమా కొరడా ఎలా ఉంటుందంటే దానికి బెల్టులు లాంటివి, ఆ త్రాళ్ళు ఉంటే ఆ త్రాడు చివర పులి గోరు కానీ, పదునైన రాయి కానీ, పదునైన ఎముక కానీ ఉంటుంది, లేదా గాజు ముక్క కానీ ఉంటుంది. ఇలా కొట్టినప్పుడు చర్మం చీల్చుకొని వస్తుంది అది. యేసు ప్రభు అక్షరార్థంగా ఆ ముళ్ళ కిరీటాన్ని భరించాడు. ఎవరి కోసం అంటే దినమెల్లా అవిధేయులై ఎదురాడుతున్నటువంటి ప్రజల కోసం, జనుల కోసం. ఇక్కడ యెహెజ్కేలు ప్రవచిస్తున్నప్పుడు వాళ్ళు వినినను వినకపోయినను నీవు ప్రకటించన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడింది చూద్దాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలే. చివరికి యేసు ప్రభు ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా యేసు ప్రభువును అంగీకరించలేదంట, నమ్మలేదంట. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసు ప్రభు యూదుల దగ్గరికి వస్తే, ఇశ్రాయేల్ దగ్గరికి వస్తే ఆయన సిలువెక్కించింది ఎవరు? అదే యూదులు, అదే ఇశ్రాయేలీలు. ఆ రోజు యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు వాళ్ళు వినినా వినకపోయినా నీవు ప్రవచించాలి. యేసు ప్రభు తన స్వకీయుల దగ్గరికి వస్తే ఆయన అంగీకరించలే. అందుకే యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని చూసి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన చెప్తాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుక్కుంటువే, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుక్కుంటువే. నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావు, ఎవరినైతే సేవిస్తున్నావో నేనే ఆయన్ను, నేనే నీ మధ్యకు వస్తే గుర్తుపట్టలే, నేను చెప్పినా గుర్తుపట్టలే. నేను దేవుడు ఏకమై ఉన్నావంటే రాళ్ళు ఎత్తుకున్నావు తప్ప కాసేపు ఆగి ఆలోచించలే. యేసు ప్రభు ఆ ప్రధాన యాజకుడు ఎదుటి నిలవబడినప్పుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవన్నట్టే. మనిషి కుమారుడు ఆకాశ మేఘారుడై దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చోవడం నీవు చూస్తావు అనగానే వెంటనే ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొని, ఇక సాక్షులతో మనకేం పని, వీడు మరణానికి పాత్రుడు, ప్రధాన యాజకుడికి అర్థం కాకపోతే ఇక సామాన్య జనుడికి ఏం అర్థమవుతుంది? ఇంకెలా చెప్పాలి నేను దేవుణ్ణని? నేను తండ్రిని ఏకమై ఉన్నామంటే రాళ్ళు ఎత్తుకున్నారంటే ఇంకెలా చెప్పాలి? ఏ భాషలో చెప్పాలి?
నేనే మార్గం, సత్యం, జీవం, నేనే అన్నటువంటి ఆ పదం అన్నది నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు వాడినటువంటి పదం నేనే అన్నది. యేసుప్రభు నేనే అన్నాడు. ఆయన నేనే అని చెప్తే ఇంకా అర్థం కాకపోతే ఇంకెలా చెప్పాలి వాళ్ళకి? ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చును, కానీ వారు ఆయన అంగీకరించలే. యూదులు ఆయన అంగీకరించలే. తన సహోదరులైనను ఆయన అంగీకరించలే. యెహెజ్కేలు పరిస్థితి కూడా ఇదే. యెహెజ్కేలు వారు విన్నా వినకపోయినా నీవు ప్రవచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన కుటుంబీకులు అంగీకరించకపోయినా, తన స్వకీయులైన యూదులు అంగీకరించకపోయినా ఆయన ప్రాణం పెట్టాడు. యెహెజ్కేలు పరిచర్య చేయడానికి ఇబ్బంది పడితే యేసుప్రభు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచి అపోస్తుల్ని ప్రపంచాన్ని పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను వారి కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించానని, వారి కోసం మేకులు కొట్టించుకున్నాను, వారి కోసం బల్యం పొడిపించుకున్నాను, వారి కోసం కొరడా దెబ్బలు తిన్నానని, వారి కోసం రక్తం కార్చానని, శిలువలో ప్రాణం పెట్టానని మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. ఇందులో గడ్డం పట్టుకొని బ్రతిమలాడేది ఏమీ లేదు సువార్తలో. గడ్డం పట్టుకొని బ్రతిమలాడేది లేదు సువార్తలో. సువార్త ప్రకటించడమే హుందాగా. మీకు మాట చెప్పమంటారా? యేసుప్రభు అపోస్తుల్ని సువార్త పంపించేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు దారిలో ఎవరినైనా కుశల ప్రశ్నలు వేయొద్దు. కుశల ప్రశ్నలు అంటే అర్థం ఏంటి? ఎవరిని పరిచయం చేసుకోవద్దు. కుశల ప్రశ్నలు అంటే వారిని పొగిడేటువంటివి, వారిని సంతోషపెట్టేటువంటివి, మనం ఒకటే అనేటటువంటివి. అలాగా సువార్త ప్రకటించాల్సింది. కుశల ప్రశ్నలు అడగొద్దు. సువార్త గంభీరంగానే ఉండాలా. వీళ్ళు ప్రకటించండి. వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీ మాట వినకపోతే మీరేం చేస్తారు? ఆ ఇంటిలోంచి బయటకు వచ్చి మీ కాలు కంటుకున్నటువంటి ధూళిని అక్కడే విదల్చండి. విమర్శ దినాన్ని నేను చూసుకుంటాను. ఆ ఇంటిలో అంటుకున్న మట్టి కూడా అవుతుంది మీకు. నా సువార్తను అంగీకరించినటువంటి ఇంటిలో మట్టి కూడా మీ కాళ్ళకు అంటుకోకూడదు. అంటే ఏది గొప్ప? సువార్త వాళ్ళ? సువార్త గొప్ప. అంత హుందాగా, అంత గంభీరంగా ప్రకటించాల్సిన సువార్తని ఈరోజు అడుక్కు తినే స్థాయికి తీసుకొచ్చారు. అందరికి ముఖస్తుతి చేసి, అందరిని పొగిడి, అందరినీ ఏంటేంటో వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళని సువార్తను చిన్నది చేశారు. సువార్తకు విలువ లేకుండా చేశారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నమ్మడమా నమ్మకపోవడమా అన్నది వాళ్ళ వ్యక్తిగతం. నమ్మితే రక్షణ, నమ్మకపోతే నిత్యనాశనం. అది ఎవరైనా సరే. మనం వారిని బుజ్జగించినట్టు చెబితే మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా చర్చికి వచ్చి కూర్చుంటే చాలనుకుంటున్నారు. అలాగా తీసుకొని నమ్మాల్సిందే. నమ్మి బాప్తిసం పొందాలి, పశ్చాత్తాపంతో బాప్తిసం తీసుకోవాలి. యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. అలా పాపాలు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపం లేకుండా, బాప్తిసం లేకుండా ఎంతకాలం యేసుప్రభు నమ్మినా సరే అది నమ్మినట్టు కాదు. అది యేసుప్రభుని అంగీకరించినట్టు కాదు. అది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏమని ప్రకటిస్తారంటే, ఆయన గెత్సెమనే తోటలో మరణం పొందేంతగా వేదన పడ్డాడు. అక్కడ మనోదుఖం, విలాపం, మహారోదనం అని రాయబడింది కదా. యేసుప్రభు దాన్ని మొత్తం తాగేసి మన రోదనని, మన విలాపాన్ని, మన మనోదుఖాన్ని అంతటిని యేసుప్రభు తాగివేశాడు. మన ఉగ్రతను భరించాడు. ఆయన మనల్ని సిలువు కొట్టి బిగించాలి, కానీ యేసుప్రభు ముళ్ళ కిరీటం భరించాడు, మేకులు కొట్టించుకున్నాడు, కొరడ దెబ్బలు తిన్నాడు. మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు వినండి, యేసుప్రభు ప్రాణత్యాగాన్ని అంగీకరించండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. ఆ రోజు వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు కఠిన హృదయాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు కఠిన హృదయాలు మెత్తనపరచబడతారు. ఎంత కఠినాత్ముడైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ సువార్త నిజంగా ఆ వ్యక్తికి అందితే ఏదో ఒక రోజు మెత్తనపరచబడతాడు. ఒకప్పుడు నేను కూడా కఠిన హృదయాన్ని, సిగ్గుమాలిన వాడిని, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ త్యాగాన్ని వెక్కిరించిన వాడిని. ఈరోజు మారలే, ఈరోజు ప్రకటించడంలే. మీరు కూడా ఈరోజు క్రైస్తవులకు వచ్చిన చాలామంది కఠినాత్ములే ఒకప్పుడు. అయితే ఆయన సువార్త ఎంత కఠినాత్ములైనా సరే మారుస్తుంది. యేసుప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు ఒక దొంగ మారలేదా? బందిపోటు దొంగ మారలేదా? యేసుప్రభు సిలువ సువార్త కఠినాత్ముల్ని మారుస్తుంది. ఆ రోజు యెహెజ్కేలు ప్రవచనం మార్చలేకపోయింది. యేసుప్రభు ప్రాణత్యాగం మారుస్తుంది.
అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు కఠినాత్ముడు, హింసకుణ్ణి, హానికరుణ్ణి ఆయన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు రక్షించాడు అని అంటాడు. హంతకుడు సౌలుగా ఉన్నాడు, ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే హతసాక్షిగా మారాడు. కఠినాత్ములు మార్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ సువార్త, ఆయన ప్రాణత్యాగం, ఆయన కార్చిన రక్తం. యెహెజ్కేలు 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దేవుడు యెహెజ్కేలుని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఎదురుగా ఉన్న వ్యక్తులు విన్నా వినకపోయినా యెహెజ్కేలు ప్రవచించాల్సిందే. అలాగే మన ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచం మన సువార్తని అంగీకరించినా అంగీకరించకపోయినా, వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సరే, మన సువార్తను వాళ్ళు వెక్కిరించినా సరే, మనమైతే సువార్తకి దేన్ని కలపకుండా, దేన్ని తీసివేయకుండా యథాతథంగా యేసుప్రభు ఏం చెప్పాడు దాన్ని ప్రకటించాల్సిందే. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ సువార్త అందరికీ నచ్చదు, ఈ సువార్త అందరూ అంగీకరించేది కాదు. ఎవరైతే రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు అంగీకరిస్తారు, ఎవరైతే నాశనానికి సిద్ధమై ఉన్నారో వాళ్ళు వెక్కిరిస్తారు. తెలియాలి మనకి ఈ విషయం. నరపుత్రుడా, ఈ గ్రంథాన్ని తీసుకుని తిను అంటే మొదటి బైబిల్ చదివి ఈ బైబిల్లో సువార్త ఏంటో తెలుసుకున్నవాడే ప్రకటించాలి, బోధించాలి. కానీ ఈ బైబిల్ తెలియకుండా దేవుడు నాకు బయలుపరిచాడు అని మన సొంత జ్ఞానాన్ని ప్రకటించడం తప్పు, అవివేకం. ఇకపోతే పరిచర్య అంటే శ్రమలతో కూడుకున్నది. బ్రహ్మదండి చెట్లు తిరిగినట్టు ఉంటుంది, ముళ్ళ తుప్పలు తిరిగినట్టు ఉంటుంది, తేళ్ల మధ్య నివాసం చేసినట్టు ఉంటుంది, తేళ్ల మధ్య నివాసం చేసినట్టు ఉంటుంది. అది పరిచర్య అంటే. ఎందుకంటే ఈ ప్రపంచానికి యేసుప్రభు నచ్చడు, యేసుప్రభు నచ్చకపోతే యేసుప్రభు సువార్త కూడా నచ్చదు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు తేళ్ల మధ్య నివాసం ఉన్నట్టే ఉంటుంది. భరించాలి, అవి కుడుతూ ఉన్న ప్రతిసారి భరించాలి. అవి కుడతాయని కూడా మనం ముందే సిద్ధపడాలి. తర్వాత వాళ్ళు వినినా వినకపోయినా, నన్ను అనేకులు మెచ్చుకోవట్లేదు కాదు, యేసుప్రభు ప్రతినిధిని నేను, అంతే. వాళ్ళు విన్నా వినకపోయినా యేసుప్రభు ప్రతినిధిని. యేసుప్రభుని బట్టి మనకు ధైర్యం, ఆనందం ఉండాలి తప్ప మనుషుల నుంచి మనకు అంగీకారం రావట్లేదని భయపడే వాళ్ళు సేవ చేయడానికి యోగ్యులు కాదు. ఈరోజు యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి మనుషుల దయను సంపాదించుకోవడానికి ప్రయాసపడే వాళ్ళు ఎంతమందో అదే కోవలో వెళ్తున్నారు అనేకులు. ఇకపోతే సువార్త అనేది మహావిలాపము, మనోదుఖము, రోదనము. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో పడినటువంటి ఆ వేదన, ఆ బాధ, ఆ శ్రమ, ఆయన శిలువలో సహించినటువంటి ఆ బాధ, దాన్ని వివరించడమే సువార్త అంటే. ఎదురుగా ఉన్న వ్యక్తులను బుజ్జగించి వారిని నవ్వించి కవ్వించి వారి ఆనందానికి కారణమయ్యేది కాదు సువార్త అంటే. యేసుప్రభు వేదనని, రోదనని, యేసుప్రభు మనోదుఖాన్ని వివరించడమే సువార్త అంటే. ఆయన ప్రాణత్యాగాన్ని వివరించడమే సువార్త. ఇది యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంతో చెప్తున్నటువంటి విషయం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు ఎంత ప్రతికూల పరిస్థితుల మధ్య, కఠినాత్ముల మధ్య, తిరుగుబాటు చేసిన వారి మధ్య, తేల లాంటి, బ్రహ్మదండి చెట్లు లాంటి, ముళ్ళ తుప్పల లాంటి వ్యక్తుల మధ్య ఎలా పరిచర్య చేస్తాడో మేము చూసాం. యెహెజ్కేలు ప్రసంగం అన్నది ఆనాటి ప్రపంచానికి ఎంత మింగుడు పడినటువంటి సమాచారంగా ఉందో మేము చూస్తూ వచ్చాం. అయితే యెహెజ్కేలు ప్రవచించాడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. నాయన, నేను తేలు లాంటి వాడిని, ముళ్ళ తుప్పు లాంటి వాడిని, బ్రహ్మదండి చెట్లు లాంటి వాడిని, సిగ్గుమాలిన వాడిని, కఠిన హృదయాన్ని, నన్ను మార్చడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆయన కాల్చిన రక్తాన్ని బట్టి నన్ను మీరు మార్చినందుకే మీకు వందనాలు. నా మనోదుఖాన్ని, నా వేదన్ని, నా రోదన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే భరించినందుకే మీకు కృతజ్ఞతలు. ప్రభువా, మరొకసారి నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరంలో రక్తంలో చేవేస్తూ ఉంటుండగా నాయన, నా జీవితంలో మిగిలిపోయినటువంటి ఇంకనూ అనేకమైన అవలక్షణాలని ప్రభు తీసివేసుకోవడానికి, యేసుప్రభు ప్రాణత్యాగాన్ని గౌరవించడానికి సహాయం చేయండి అని మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన పాపాలు ఒప్పుకుంటూ, తీర్మానం చేస్తూ యేసుప్రభు రొట్టెలోను ద్రాక్షారసంలోను చేయి వేద్దాం.